దీన్ని పసుపు మొక్క అంటారండి. ఈ పసుపు మొక్కతోనే ఇప్పుడు మనం పచ్చి పసుపుతో చక్కగా ఏవైనా వంటలు అవి చేసుకోవచ్చు, పులుసులు అవి చేసుకోవచ్చు, ఎండబెట్టుకొని పసుపు చేసుకోవచ్చు. ఇక మా హస్బెండ్ ఈ పసుపు మొక్కను తీస్తున్నారు చూడండి. ఇక ఫ్రెండ్స్, ఈ పసుపు మొక్కను ఇలా తీయగానే ఇక ఇంత పసుపు వచ్చింది. ఇప్పుడు ఈ పసుపును మా హస్బెండ్ నన్ను ఈ పసుపుతో పులుసు చేయమంటున్నారు. ఈ పులుసుని ఎలా తయారు చేయాలో మీకు చెప్తాను, చూడండి. ఇదిగోనండి మా హస్బెండ్ పసుపు తవ్వేసి ఇచ్చారు కదా. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇందులోని. దీంతో ఇప్పుడు పసుపు పులుసు చేసుకుందాము. తయారు చేసే విధానం మీకు చూపిస్తాను. ముందు ఈ మట్టి అది అన్ని క్లీన్ చేసి చక్కగా దీన్ని శుభ్రం చేసుకుందాము. ఇప్పుడు ఈ పసుపుతో మనం ఎలా పచ్చడి చేసుకోవాలో చూపిస్తానండి. ఈ పసుపు పులుసు పచ్చడి మనకి ఇడ్లీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ పసుపుని అంతటిని శుభ్రంగా కడిగి ముక్కలుగా నీట్గా క్లీన్ చేసి ముక్కలు కట్ చేసుకొని పెట్టుకుందామండి. దీనిలో కావాల్సిన పదార్థాలన్నీ మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ పసుపు పులుసుకి కావాల్సిన పదార్థాలు చూద్దాము. ఈ పసుపు నీట్గా ఇలా తొక్క తీసి ముక్కలు కట్ చేసుకొని పెట్టుకుందాము. అలాగే కాస్త అల్లము, వెల్లుల్లిపాయలు, కాస్త కరివేపాకు. ఇప్పుడు దీనిలోకి కావాల్సిన సరుకులు: ధనియాలు, జీలకర్ర, చిన్న చింతపండు, ఎండుమిరపకాయలు, ఆవాలు, ఉప్పు, కారం. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా స్టవ్ పై పెనం పెట్టుకొని మనం తీసుకున్న ఈ ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి కాస్త వేయిద్దామండి. ఇవి చక్కగా మనకి పచ్చడికి, అల్లం పులుసుకి పసుపు ఇవన్నీ రుబ్బేటప్పుడు వేడి చేయటం వల్ల తొందరగా నలుగుతాయి కూడాను. కమ్మటి వాసన కూడా వస్తుంది. ఇవన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులో అన్నీ వేసి మిక్సీ చేసుకుందాం. ఇవి ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ బంద్ చేసుకొని చల్లారనిద్దామండి. చల్లారిన తర్వాత వీటిని మళ్ళీ మనం మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మనం ఇందాకలు తీసుకున్న చింతపండులో కాస్త వాటర్ వేసి చింతపండుని నానబెట్టి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఈ పసుపు ముక్కలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి అన్నీ చక్కగా మిక్సీలోకి వేసుకుందాము. ఈ ముక్కల్లోనే మనం ఇందాకలు వేపి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలను కూడా వేసేద్దామండి. ఇవన్నీ వేసేసి చక్కగా మిక్సీలోని మెత్తగా రుబ్బుకుందాము. ఇందులో కాస్త ఉప్పు కూడా వేసుకుందామండి. వేసుకొని చక్కగా మెత్తగా గ్రైండర్ చేసుకుందాము. ఇప్పుడు మన పులుసు తయారీ విధానం చూద్దాము. ముందుగా పెనం పెట్టుకొని స్టవ్ వెలిగించి పోపు కోసం కాస్త ఆయిల్ వేసుకోవాలి. ఈ పులుసుకి కాస్త ఎక్కువగానే ఆయిల్ పడుతుంది. ఇలా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా ఆవాలు వేసుకుందామండి. ఆవాలు చిటపట్లు ఆడుతున్నప్పుడు ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లిపాయ వేసుకుందాము. అవి బాగా ఫ్రై అవుతుండగా కాస్త పోపులోకి కరివేపాకు వేసుకుందాం. ఇలా బాగా వేగుతున్న పోపులో ఇప్పుడు మనం ఇవన్నీ ముద్ద చేసుకున్నాం కదా, ఈ ముద్దనంతా వేసి బాగా వేగనివ్వాలి.
ఈ ముద్దంతా బాగా పచ్చివాసన పోయేటట్టు బాగా ఇలా కలుపుకొని వేపుకుంటూ ఉండాలి. ఇది ఒక పావు గంట సేపు చిన్న మంట మీద బాగా వేపుకోవాలి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. ఇప్పుడు ఇలా ఇలా వేగుతున్న దీంట్లో మనం మన టేస్ట్కి తగ్గట్టుగా కారం, ఉప్పు వేసి బాగా కలుపుకొని చక్కగా వేగనిద్దాం. బాగా ఎంత బాగా వేగితే మనకి పచ్చివాసన లేకుండా నీట్గా ఉంటుంది. ఇలా మనం మధ్యలో తీసి చూసారా, ఇది బాగా వేగేటప్పుడు మనం వేసిన ఆయిల్ బయటకు వస్తుంది. ఇలా చక్కగా వేగి ఇంకొక 5 నిమిషాలు బాగా వేసుకుందాం. ఇప్పుడు ఇలా చక్కగా దగ్గరికి వేగిన పసుపు ముద్దలో చూసారా, చక్కగా పచ్చి లేకుండా దగ్గరికి నీరంతా కూడా ఇంకిపోయింది. ఇలా బాగా వేగిన దానిలో 1 కప్పు చింతపండు రసాన్ని వేసుకుందాం. ఈ చింతపండు రసంలో బాగా ఒక 5 నిమిషాలు ఉడికితే మనకి కమ్మని పసుపు పులుసు రెడీ అయిపోతుంది. ఇంకాస్త వాటర్ కూడా పోసుకుందాం. ఇప్పుడు ఇది ఇలా ఉడికేటప్పుడు మనం వేసిన ఆయిల్ పైకి తేలినంత వరకు ఉడకనిద్దాం. ఇలా చక్కగా ఆయిల్ తేలే వరకు ఉడకనిద్దామండి. ఇప్పుడు మన పసుపు పులుసు రెడీ అయిపోయిందండి. మనం వేసిన ఆయిల్ ఇలా చక్కగా తేలింది. ఇది వేడివేడి అన్నంలోకైనా ఇడ్లీలోకైనా చాలా బాగుంటుంది. సర్వ్ చేసుకోవటమే. చక్కగా రెడీ అయిపోయింది మన పసుపు పులుసు. ఇప్పుడు మన పసుపు పులుసు చూద్దామండి. ఇగో ఇలా ఆయిల్ తేలి చక్కగా ఉడికిపోయింది. ఈ పసుపు పులుసు హెల్త్ కూడా చాలా మంచిదండి. దగ్గు, పైత్యం అన్నిటికీ కూడా చాలా బాగుంటుంది. ఇది మనకి ఒక 15 రోజుల పాటు నిలవ కూడా ఉంటుంది. వేడివేడి అన్నంలోకి ఆమ్లెట్ నంచుకొని తిన్నా బాగుంటుంది. ఇడ్లీలోకైనా దేనికైనా చాలా బాగుంటుంది. స్టవ్ బంద్ చేసుకుందాం. ఇక దీన్ని మనం టేస్ట్ చూడటమే. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న పసుపు పులుసు రెడీ అయిపోయిందండి. దీన్ని చక్కగా మనం ఇప్పుడు ఇడ్లీతో టేస్ట్ చేద్దాము. హెల్త్కి చాలా మంచిది. మీరు కూడా చక్కగా ట్రై చేస్తూ ఉండండి అప్పుడప్పుడు. దీన్ని టేస్ట్ చేద్దాం చూడండి. మన పసుపు పులుసుని టేస్ట్ చేద్దామండి. ఇది మా పంట పప్పుతో చేసుకున్న ఇడ్లీ. చాలా టేస్ట్గా ఉందండి. రైస్లో కూడా చాలా బాగుంటుంది. దేనికైనా చలికాలంలో చాలా మంచిది. హెల్త్కి మీరు కూడా ట్రై చేయండి. ఒకసారన్నా అప్పుడప్పుడు ఈ సీజన్లో చేసుకోవటం చాలా మంచిది. అప్పుడప్పుడు ట్రై చేయండి.